150 పీసులు ఉన్నాయి గాళ్ళు కూడా. సో ఇక ఓపెన్ డక్ నేను వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు. బట్ రఫ్స్ అయితే తగ్గింది, కామన్గా ఉంది. సో ఫుల్ కోల్డ్ అవ్వట్లేదు. నేను లోపలికి వెళ్ళిపోతాను తొందరగా. హాయ్ యోస్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి, ఇంకా చేయబోతున్న వాళ్ళకి, వ్యూవర్స్కి అందరికీ మెనీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఇలానే బూస్ట్ చేస్తూ ఉండండి. మీరు మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం నేను పంపిస్తూ ఉంటాను నా వీడియోస్ అన్ని, నా షిప్ వీడియోస్ అన్ని. సో ప్రస్తుతానికి నా టాస్క్ వచ్చి ఇప్పుడు ఇంజిన్ రూము. యాక్చువల్గా నేను డెక్లో వర్క్ చేస్తాను. సో ఎందుకంటే బయట చాలా బ్యాడ్ వెదర్ ఉంది. సో రఫ్స్ అయితే మనం వర్క్ చేయగలుగుతాము, బట్ గాలి వల్ల మనం చేయలేము. ప్లస్ కోల్డ్ కూడా ఉంది. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడ మీకు చెప్పాలి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి కుకింగ్ డిపార్ట్మెంట్, ఇంజిన్ డిపార్ట్మెంట్, ఒకటి డెక్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా మనం ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. టుడే మై వర్క్ ఈస్ ఇంజిన్ రూమ్. సో వెల్కమ్ టు ఇంజిన్ రూమ్. సో వెళ్దాం ఒకసారి ఇంజిన్ రూమ్కి ఎలా ఉంటుందో.